వైసీపీలో ఆయన నెంబర్ 2 లీడర్. చిత్తూరు జిల్లా రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ మంత్రులంతా ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచారు. కానీ ఎప్పుడు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ వైసీపీ అధినేత జగన్ ఆయన్ను దూరం పెట్టారా, లేక ఆయనే పార్టీకి దూరమయ్యారా? మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నేత. వైసీపీలో జగన్ తర్వాత పెద్దిరెడ్డి చెప్పిందే రూల్. కానీ ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో వైసీపీ వాయిస్ ను ఢిల్లీలో బలంగా వినిపించిన మిథున్ రెడ్డి ఎందుకు పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. అయితే తండ్రి కొడుకులు వైసీపీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు ఆరా తీస్తున్న సమాచారం మాత్రం తెలియడం లేదని చెప్తున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు లేదు. ఆయన 2019 నుంచి 2024 వరకు జిల్లాలో ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పెద్దిరెడ్డి కూడా ఓ కారణమని పార్టీ పెద్దలు భావించారట. తాము అధికారంలో ఉండగా జిల్లాలో ఏ లీడర్ను పట్టించుకున్న పాపన పోలేదట. అందుకే చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని నేతలు భావిస్తున్నారట. ఇక్కడే పార్టీ పెద్దలకు మరో అనుమానం కూడా వస్తోంది. 2 జిల్లాల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. కానీ పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు, కొడుకు మాత్రం ఎంపీగా ఎలా గెలిచారనే అనుమానపడుతున్నారట. అందుకే పార్టీలో పెద్దిరెడ్డిని పక్కన పెట్టేశారని, దాంతో ఆ అవమానాలు తట్టుకోలేక పెద్దిరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. అటు రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన కొత్తలో పుంగనూరులో పర్యటించేందుకు ఆసక్తి చూపించలేదు. ఒకసారి బలవంతంగా నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నించినా టీడీపీ శ్రేణులు అడ్డు తగలడంతో సైలెంట్ అయ్యారు. ఆయన పుంగనూరులో పర్యటించక చాలా రోజులే అయింది. అటు సొంత నియోజకవర్గానికి వెళ్లలేక, ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేక పెద్దిరెడ్డి ఇంటికే పరిమితమయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో వైసీపీ వాయిస్ ను ఢిల్లీలో బలంగా వినిపించిన మిథున్ రెడ్డి ఇప్పుడు వాయిస్ లేకుండా పోయారని చెప్తున్నారు. మొత్తంగా వైసీపీ అధికారం కోల్పోయాక అధినేత జగన్ చాలా నియోజకవర్గాల్లో నేతలను మార్చేస్తున్నారు. మొన్నటికి మొన్న పెద్దిరెడ్డికి ఇష్టం లేకున్నా చిత్తూరు నుంచి తప్పించి కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి రామచంద్రారెడ్డికి కర్నూలు జిల్లాలో పెద్దగా అనుబంధం లేదు. కానీ అయిష్టంగానే ఆయన కర్నూలు పనిచేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఈ విషయాన్ని కూడా ఆయన సీరియస్ గా తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తంగా జగన్ కు, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఎక్కడో చెడిందని జిల్లాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది.